భవిష్యత్తును కాపాడుకోవాలి, లేకపోతే వాళ్ళకి అందుకే జగన్ గారు కూడా ఎలక్ట్ అయ్యారు, ఇవన్నీ చేస్తున్నారు అన్నది చెప్తున్నాము. సంజయ్ రెడ్డి గారు ఏమవుతుంది దాంతో? ఏమీ కాదు. సంజయ్ రెడ్డి గారు ఒక పాయింట్ సార్, ఇప్పుడు షర్మిల గారు కూడా చాలా గట్టిగా పాలన్ని వైఫల్యాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ లో ఉన్నటువంటి ముగ్గురిని టార్గెట్ చేస్తున్నారు. సుబ్బారెడ్డి గారిని కానీ, లేకపోతే సాయిరెడ్డి గారిని కానీ, సజ్జల గారిని కానీ. సజ్జల గారికి అయితే సిగ్గుందా అని అడిగారు. ఇన్నున్న పాయింట్లో షర్మిల గారిని సోషల్ మీడియా వేదికగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ కూడా చాలా గట్టిగా అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు కదా. అంటే ఏంటిది అంత? 2012లో మరి ఆవిడ ప్రచారం చేసినప్పుడు ఉప ఎన్నికల టైంలో ఆవిడకి మున్సిపల్ షర్మిల శర్మో గుర్తురాలేదా? ఇప్పుడే గుర్తొచ్చినాయా? 2014లో గుర్తురాలా? 2019లో గుర్తురాలా? ఇప్పుడే గుర్తొచ్చినాయి అవన్నీ అంటే ప్రశ్నిస్తున్నారనా? ఇప్పుడు విజయచంద్రి గారు 2 విషయాలండి ఇక్కడ. రావు గారు ఒక మాట చెప్పారు, మోడీ గారితో వెళ్ళడం అంటే భస్మాసుర హస్తమా లేదా ధృతరాష్ట్ర కౌగులు అన్నారు. అది 100% కరెక్ట్. నిన్నే కదా బీహార్ లో వికృత రాజకీయం చూసాం మనం. ఇండియా కూటమిని చీలదీసి వాళ్ళు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దాని మీద మాట్లాడారా వీళ్ళందరూ? ఎవరైనా దాని మీద మాట్లాడరు. ఇవాళ జ్యోత్స్నా గారిని ఒక ప్రశ్న అడుగుతున్నా, ఆ కుటుంబమే అంటుంది. మరి మీరెవరు కుటుంబం గురించి పనిచేస్తున్నారు? ఆ కుటుంబం కాక వేరే వాళ్ళు ఉన్నారు. రాజకీయాల్లో అందరూ ఉంటారు. కుటుంబం ఏంటి? కుటుంబం అనుకుంటే ఎన్టీఆర్ కుటుంబం, చంద్రబాబు కుటుంబం ఎట్టొచ్చింది? దానికి మీరు సమాధానం చెప్పలేరు. ఇక రెండో విషయం, మీరు ఇప్పటికైనా మీ 3 పార్టీలు, జగన్ వదిలేయండి, ఇక్కడ లేరు కాబట్టి వాళ్ళ ప్రతినిధి పవన్ కళ్యాణ్ కూడా పక్కన పెడదాం. పవన్ కళ్యాణ్ భుజం మీద తుపాకీ పెట్టి నిన్ను కాల్చాలని చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 100% గెలవాలని మోడీ, అమిత్ షా ప్లాన్ చేస్తున్నారు. ఆ గుచ్చులో మీరు పడిపోయారని మేము అనుకుంటున్నాం. పడ్డారా? పడలేదా? రేపు వచ్చే ఎన్నికల్లో మీరు మోడీతో వెళ్తారా? మోడీతో వెళ్తే రావు గారు చెప్పిందే జరుగుద్ది. మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఆ జగన్మోహన్ రెడ్డి రావడానికి కారణం కూడా మీరే అవుతారు. దేశాన్ని సర్వనాశనం చేసి, ముక్కలు చేసి 11 ప్రభుత్వాలను కూల్చేసి వాళ్ళ ప్రభుత్వం తెచ్చుకుని నిన్న 24 గంటలు కూడా అవలా సిగ్గు శరం లేకుండా చేసినటువంటి చర్యని ఇంతవరకు మీరు దాని గురించి మాట్లాడకుండా ఆ కుటుంబం ఈ కుటుంబమా? షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టింది. ఖచ్చితంగా కుటుంబం గురించి మాట్లాడాలి సార్. ఇవాళ రోజున రాష్ట్ర రాజకీయం అంతా కూడా మీరు ఒక కుటుంబం చెప్పుకుంటే మేము మా కుటుంబం ఎక్కడ మాట్లాడాం? మేము ప్రజల పక్షనే మాట్లాడాం. మేము ప్రజల పక్షానే మాట్లాడాం. ఆవిడ ఆత్మనండి, మధ్యలో కట్ అయిపోతుంది. ఇప్పుడు ఎవరైనా కుటుంబం ఏంటండి? మీరంటే నేనన్నా, మీరు అన్నారా నేనన్నా ముందు? షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టింది. మాట్లాడలేదు సార్, మేము ప్రజల గురించే మాట్లాడుతున్నాం. జ్యోత్స్నా గారు ఒక్క నిమిషం ఆగండి, క్రాస్ అవుతుంది. ఆయన పాయింట్ అవ్వగానే మీకు ఛాన్స్ ఇస్తాను. చెప్పండి. చెప్పమని మేము కాదను. ఇప్పుడు ఒకటమ్మా, తెలంగాణలో పార్టీ పెట్టింది, అక్కడ సక్సెస్ అవ్వాలి, వద్దు అనుకుంది, రద్దు చేసుకుంది. దెర్ ఈజ్ నో రాంగ్ ఇన్ ఇట్. గ్యాప్ ఇచ్చింది, తను ఆలోచించుకుంది. ఏ పార్టీలో చేరాలో ఆలోచించుకుని కాంగ్రెస్ పార్టీలో